పీస్ఫుల్ మినిస్ట్రీస్ ఛానల్ కి మీకు స్వాగతం. మీరు ఈ ఛానల్ కి కొత్త అయితే దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు మా సోదరి సుగన్యాని సైమన్ కోమల్వార్ మా మధ్య కొన్ని మాటలు పంచుకుంటారు. మనం చూసుకుంటే మనం ఒక బీద విధవరాలు గురించి చూసుకున్నాము. అంటే ఆమె ఎవరంటే విధవరాలు. మరి అక్కడ ఎవరున్నారంటే ఆయన న్యాయం చేయని రాడు. అంటే అన్యాయం వచ్చేసి అంటే ఎవరికి కూడా ఆయన న్యాయం చేసేవాడు కాదు. అంటే ఎవరికి కూడా అంటే న్యాయం చేసుడు ఆయనకు తెలియదు. ఆయన చాలా క్రూరుడు, చాలా కోపము, చాలా ద్వేషము. ఆయన కంటే ఒకరి పాటల భయం అంటూ లేదు. అలాంటి ఒక రాజు ఉన్నాడు. కానీ అక్కడ ఒక ఎవరున్నారంటే ఒక విధవరాలు. ఆమె భూమి అంటే ఏదైతే ఉందో ఆమె ఒక ప్రాబ్లంతో ఆమె ఉందన్నమాట. ఆమెకు ఆ రాజు ఆయన ఏం చేయాలి, న్యాయం చేయాలని ఆమె ప్రతిరోజు ఉదయకాలము ఆయన దగ్గరికి రోజు వెళ్తుంది. రోజు వెళ్ళి ఏమంటుంది, అయ్యా నా విషయంలో నువ్వు న్యాయం చేయ్యా, నాకు న్యాయం చేసి నా తీర్పు నాకు చెయ్యని ఆమె రోజు బతిలాడుకుంటుంది. బతిలాడితే ఆ రాజు అంటే ఆ న్యాయాధికారి, ఆ న్యాయం చేసే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ విధవరాలను చూసి దయ కలుగుతలేదు ఆయనకు. ఎందుకంటే ఆయన క్రూరుడు, ఆయన కోపము, ఆయనకు ఎంత అన్యాయవంతుడు కదా, ఆయనకు న్యాయం చేయడమే తెలియరాదే. ఆయన ఏమనుకుంటున్నాడు, ఈమె వస్తుంది, ఈమె వెళ్తుంది, మాకేంటి నేను న్యాయం చేయాలని ఆయన వింటున్నాడు. కానీ ఆమెకు న్యాయం మాత్రము చేసలేడు. కానీ ఆమెకు ఒకటే పట్టుదల, నేను రోజు ఆ న్యాయం చేసి న్యాయం చేసి ఆయన జడ్జిమెంట్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నాకు న్యాయం చేస్తాడు. ఎక్కడన్నా ఒక రోజు ఆయన న్యాయం చేయకపోతాడా, ఆయన నాకు న్యాయం చేస్తాడని ఆమె నమ్మకంతో ఆమె ప్రతిరోజు ఆయన దగ్గరికి వస్తుంది. కానీ ఆయన న్యాయం చేసే ఆయన ఏమనుకుంటుందో, ఈమె ఇలాగనే వస్తుంది, ఇలాగనే వెళ్ళిపోతుంది, ఏంటి ఈమెకు న్యాయం చేయాలని. కానీ ఆమె ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి బతిలాడి, అయ్యా నాకు న్యాయం చేయాలి, అయ్యా నాకు న్యాయం చేయాలి ఆమె ప్రతిరోజు ఆయనను బతిలాడుకుంటుంది. అలా చేసినప్పుడు ఆ రాజు అంటే ఆ న్యాయం చేసే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒకరోజు ఆయనకు చాలా చిరాకుంటే, ఏంటో మరి ఈమె బాధ ఏంటి, ఈమె కేసు ఏంటిదో, ఈమె నా దగ్గరికి ఆమెకు న్యాయం చేయాలని ఆయన దగ్గర ఉన్న వారిని పిలిచి ఆయన ఏమంటున్నాడంటే ఈ విధవరాలకు మేము న్యాయం చేయమని ఆయన ఒక రోజు అన్నాడు. అంటే మనము ఎవరి దగ్గరికైనా ప్రతిసారి వెళ్తూ న్యాయం అడిగినప్పుడు ఒక రోజు వద్దంటారు, 2 రోజులు వద్దంటారు, 3 రోజులు వద్దంటారు. కానీ ప్రతిరోజు మనం విస్తగా ఆ వివరాలు ఆ న్యాయాధీశ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేసినాడు, ఆమెకు కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాలకు గడిచింది కావచ్చు, ఆ తర్వాత ఆయన ఏం చేసిందో న్యాయం చేసిండు ఆ వివరాలకు. అంటే మనము కూడా దేవుని దగ్గర ప్రతిరోజు బాధపడుతున్నాము, పోలాడుతున్నాము, అడుగుతున్నాము, అయ్యా నన్ను దీవించు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించు, నాకు ఇలాంటి శారీరక బాధలు ఉన్నాయి, నాకు ఇలాంటి మానసిక బాధలు ఉన్నాయి, మరి నేను ఏం చేయాలయ్యా అని మనం ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర వచ్చి ఏం చేస్తున్నాము, బతిలాడుకుంటున్నాం కదా. అంటే ప్రతిరోజు బతిలాడతాము. కానీ మనము అనుకోకూడదు, మనల్ని దేవుడు వింటలేడు మనం ప్రార్థనలేదు. ఆయన వినే దేవుడు కదా, ఆయన వింటాడు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో మనకు ఇస్తాడు. ఎందుకంటే ఆ విధవరాలకు అన్యాయం చేసి రాదే, ఆయన ఎవరికి న్యాయం చేసేవాడు కాదు. కానీ ఆమెకి ఏం చేసినాడు, న్యాయం చేసినాడు కదా. ఆ విధంగా మన ప్రభువు కూడా మనకు ఏదో ఒక రోజు మన అవసరాలను తీరుస్తాడు, మన బాధలను తీరుస్తాడు, మన కష్టాలను తీరుస్తాడు, మన వ్యాధుల నుండి మనల్ని విడిపిస్తాడు, మన శోధనల నుండి విడిపిస్తాడు. మనం అప్పు సమస్యలో ఉన్నామా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, గర్భఫలాల సమస్యలు ఉన్నాయా, మన మానసిక బాధలతో బాధపడుచున్నామా, ఎవరు లేరని మనము బాధపడుచున్నామా, ఒంటరి జీవితము నేను ఎలా సాగాలని బాధపడుచున్నామా, మన ప్రతి ప్రాబ్లమ్స్ ఆయనకు తెలుసు. ఆయన
రోజు వెళ్ళి అయ్యా అని బతిలాడుకుంటూ వచ్చినప్పుడు ఆయన కోపంలోనే సరే కానీ ఆమె న్యాయం తీర్చినాడు కదా. అందుకే మనకు కూడా కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, మన ప్రార్థనలకు జవాబులు దొరకాయి, మనకు తొందరగా బిడ్డలు దొరకదు, మనకు ఏదైతే అడుగుతామో మనం జాబ్లో ప్రమోషన్ కోరుకుంటాము, అలాంటి ప్రమోషన్లు కూడా దొరకవు. మనం అందరినీ బతిలాడుకుంటాము. ఎవరైతే నాయకులు ఉంటారో, ఎవరైతే పెద్ద పోస్టులో ఉంటారో అందరినీ మనం రోజు బతిలాడుకుంటాము. ఏమంటాము, అయ్యా నా పని చెయ్యయ్యా, నీకు దండం పెడతాము. మనము వాళ్ళకి పెద్దవారు కాబట్టి వాళ్ళకు మనం ఎంత బాగా బతిలాడుకుంటాం కదా, ఎంత దీనంగా మాట్లాడతాము. ఏదైనా అవసరంతో వెళ్ళినప్పుడు వాళ్ళని చాలా దీనంగా బతిలాడుకుంటాము. అయ్యా వీలు చూసుకొని చెయ్యయ్యా అని బతిలాడతాం కదా. ఆ విధంగానే మన బాధ్యతలను, మన బరువులను, మన ప్రాబ్లమ్స్ను మనకు దేవుని ముందు పెట్టుకుని మనం ఆయన యుద్ధ పోరాడినప్పుడు ఆయన ఏదైనా ఒక రోజు ఆయన కూడా మన అన్నిటి నుండి విడుదల కలిగి చేస్తాడు. నీ కోరికలన్నీ ఆయన సిద్ధింప చేస్తాడు. మనుషులకు అసాధ్యం కావచ్చు కానీ దేవునికి అసాధ్యమంటూ ఏది లేదు. ఎందుకంటే ఈ భూమిని, ఈ సృష్టిని సర్వము ఎవరు కలుగ చేసినారు? మన ప్రభు అయిన యేసయ్య. ఆయనకు అసాధ్యం అంటూ ఏదైనా లేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో సూచక్రియలు చేసినాడు. మనం అన్ని చూసినాం కదా. కొన్ని వారికి పాలించినాడు, గుడి వారికి కనిపించినాడు, మూగ వారికి మాట్లాడడానికి ఇచ్చినాడు, మరి పుష్టి వారిని బాగు చేసినాడు, మరి పాపి స్త్రీకి కూడా ఆయన ఏం చేసినాడు? క్షమించి ఆమె కూడా ఒక అవకాశం ఇచ్చినాడు. అలాగనే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దేవుడు బాగు చేస్తాడు. మరి 12 నెలల రక్తస్రావ స్త్రీని ఆయన చిక్కుముట్టుకోగానే ఆమె స్వస్థపడ్డది. మరి అలాంటి విశ్వాసం మరి మనం కలిగి ఉన్నామా అని మనం పరీక్షించుకొని మనం ఏం చేయాలి? ఆత్మతో, సత్యంతో ఆయన ముందుకు వచ్చి మనం ఆయన కొనియాడి ప్రతి విషయంలో ఆయన చిన్న మేలు చేసిందనుకో మనం దానికి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ఆయన చేసిన మేలను దేనిని మరొకము అని చెప్తున్నాడు కదా. అందుకే మనము కూడా దేవుడు చేసిన ఏ మేలు కూడా మర్చిపోకూడదు. మనల్ని తల్లి గర్భంలో మొదలుకొని ఎంతవరకు దాకా ఆయన మనలో కాచి కాపాడినాడు, మనలో ఎంతగానో దీవించినాడు. మనం ఇన్ని రోజుల్లో బ్రతికున్నామంటే ఆయన దయ వల్లనే, ఆయన కృప వల్లనే. ఆయన కనుక మనల్ని చూడకపోతే మన జీవితము శూన్యంగా మారిపోతుంది. కానీ ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన దయగల హస్తంతో మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగానో మనల్ని కాచి కాపాడుతున్నాడు. మనము మరి నిజంగా మనమైతే శ్రేష్ఠులం కాదు, కానీ దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. మనం చూసుకుంటే గత సంవత్సరం అంతా దేవుడు 365 రోజులు మనల్ని కాపాడి మనకు నూతన సంవత్సరం ఇచ్చినాడు. ఆ నూతన సంవత్సరంలో మనము రెండో నెలలా ఉన్నాము. అంటే ఇన్ని రోజులు ఆయన కాపుదల ఉంది కాబట్టినే మనం బ్రతికినాము. ఆయన కాపుదల మన పక్షాన లేకపోతే మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేము. అందుకే ఆయన పులికని నిద్రపోని ఆయన దేవుడు మన కొరకు అనుక్షణము చూస్తున్నాడు. ఆయన బిడ్డలు ఆయన ఎప్పుడు మొరపెడతారా, ఎప్పుడు అడుగుతారా, ఎప్పుడు ఆయన పాదస్థితికి వస్తారు, ఎప్పుడు పాపాలను ఒప్పుకుంటారు, ఎప్పుడు తన అవసరాల కోసము నా ముందు వస్తారు, నా పాదాల యొక్క పోలాడతారని ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు కదా. మరి మనం లోకానికి చెప్పకుంటే మన లోకము మన కోరికలు తీర్చరు, మన బాధలు తీర్చరు, మనల్ని హీనంగా చేస్తారు. కానీ మన పరలోక తండ్రి ఆయన మన కోరికలను తీరుస్తాడు, మన బాధల నుండి విడుదల కలగ చేస్తాడు, మన ప్రతి పరిస్థితిని ఆయన తారుమారు చేస్తారు. అంటే మీరు చూస్తున్నారు కావచ్చు, నా జీవితం కూడా అలాగనే ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను స్టోరీ. అలాగనే నేను కూడా ఒంటరి ప్రయాణంలో ఉన్నాను. నా ఒంటరి జీవితంలో దేవుడు నన్ను ఎంతగానో కాపాడినాడు. నన్ను ఎంతగానో ఆయన మొరపెట్టుకున్నాను. నా ఒంటరి జీవితము నేను ఆయనతో గర్పించుకున్నప్పుడు నాకు బలమైనాడు, నాకు కోటైనాడు, నాకు గుండైనాడు. నాకు తెలియని ఏదో ఒక శక్తి దేవుడు నాకు ఇస్తున్నాడు. నేను బ్రతకడానికి నాకు దేవుడు
జీవితాన్ని మార్చి దేవుడి కొరకు నన్ను యూజ్ చేసుకుంటున్నాడంటే నేను ఇందుకే దేవునికి కోటి కోటి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఎంతగానో దేవునికి రుణపడి ఉన్నాను. ఎందుకంటే దేవుడు నేను పనికిరాని పాత్రని కానీ ఆయన నన్ను వాడుకుంటున్నాడు. ఆయన సేవ కొరకు నేను చేయాలని నాకు చాలా రోజుల నుండి ఆశ ఉంది. కానీ దేవుడు నన్ను ఈ విధంగా వాడుకుంటాడని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాను. ఎందుకంటే దేవుడు నన్ను చాలా వాడుకుంటున్నాడు. నేను ఎంతగానో పిల్లలకు స్టోరీస్ చెప్పడం కానీ, నేను బైబిల్ రెఫరెన్స్ చెప్పడం కానీ నేను 2 years నుంచి చేస్తున్నాను ఆన్లైన్లో. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు దేవుడు నన్ను ఈ విధంగా కట్టుతాడని. అందుకే మన కోరికలు వేరు, దేవుని చిత్తం వేరు, మన ఆలోచనలు వేరు, ఇంకా దేవుని ఆలోచనలు వేరు. దేవుడు ఎప్పుడు తగిన సమయంలో నీకు ప్రతిఫలం ఇస్తానన్నాడు కదా. ఆ విధంగా నేను ఎన్ని రోజుల నుంచి వేచి ఉన్నాను. దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినాడని నేను రుజువుగా చెప్పుకుంటున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించేది కాక ఆమె